హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూర్ ఛానల్. మనం ఎండలో నుంచి బయట నుంచి ఇంట్లోకి రాగానే మనకి చల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లోని ఒక మూడు ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకునేటటువంటి ఈ ఫ్లరీ ఎలా చేయాలో చూద్దాం. ఇది మామూలుగా మెక్డొనాల్డ్స్లో దొరుకుతుంది. జెమ్స్ వేసినటువంటి ఫ్లరీ ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి. అందులో 150 ml ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ వేసుకోండి. ఇవి బౌల్ అలాగే క్రీమ్ రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినవి ఉండాలి. ఇందులో సగం విప్ అయిన తర్వాత 100 గ్రాముల కండెన్స్డ్ మిల్క్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మనకు పీక్ వచ్చే వరకు విప్ చేసుకోవాలి. దీన్ని ఇలా విప్ చేసుకున్న తర్వాత మనకు చూడండి, మనం వంచినా కూడా ఇది జరగకుండా ఉంటుంది. అంతవరకు విప్ చేసుకోవాలి. హై స్పీడ్లో పెట్టుకొని మనం హ్యాండ్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2-3 ప్యాకెట్ల జెమ్స్ తీసుకొని దీనిలో వేసి కలిపేసుకోవాలి. మనం బయట వెళ్ళి కొన్నట్లయితే మనకు చాలా రేట్ అవుతుంది. ఇది చిన్న కప్పుడు 50 రూపీస్ వరకు ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకున్నట్లయితే మనకు 100 రూపీస్ తోటి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేసేయచ్చు. ఇప్పుడు దీనిని ఒక కవర్లో వేసుకోవాలి. మామూలు కవర్ అయినా తీసుకోండి, లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోండి. ఇందులో వేసుకొని దీనిని కప్పుల్లో వేసేసుకొని మనం బాగా చిల్ అయ్యి హాట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఒక 1 to 2 hours అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. మీరు కావాలంటే ఓవర్ నైట్ పెట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. దీనిపైన ఇంకొన్ని జెమ్స్ ఇలా డెకరేట్ చేసుకోవాలి. నార్మల్గా జెమ్స్తో డెకరేట్ చేస్తే సరిపోతుంది. నేను దీనిపైన కొంచెం స్ప్రింకిల్స్ కూడా వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉండడం కోసం. పిల్లలైతే చాలా నచ్చుతారు. ఒకటికి కాకుండా 2-3 కప్పులైనా తినేస్తారు. ఇది చాలా ఈజీగా ఉండేటటువంటి ఫ్లరీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.